నిబంధనలకు విరుద్ధంగా అగరంపూడి వద్ద టోల్ వసూలు చేస్తున్నారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏ నగర పరిధిలో టోల్ గేట్ పెట్టినా దాఖలాలు ఎక్కడా లేవని, 150 కోట్లు వెచ్చించి విశాఖ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అగరంపూడి వద్ద రోడ్లు పునర్నిర్మాణం, గ్రీనరీ పనులు చేపట్టారని, కానీ వ్యయం జీవీఎంసీ చేసే ఆదాయం జాతీయ రహదారుల సంస్థ తీసుకుంటుందని మండిపడ్డారు. అగరంపూడి టోల్ గేటుకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నాయని, అక్రమంగా అగరంపూడి వద్ద టోల్ వసూలు చేస్తుంటే అధికారి పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. విశాఖ ప్రజలు పడుతున్న అవస్థలు అధికార పార్టీ నాయకులకు పట్టవా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అగరంపూడి టోల్ గేట్ నుంచి అధికార పార్టీ నాయకులకు, జీవీఎంసీ అధికారులకు లక్షలలో ముడుపులు అందుతున్నాయన్నారు. అగరంపూడి టోల్ గేట్ విషయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో త్వరలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తామని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని వెల్లడించిన ఆయన, టోల్ గేట్ తీసేంత వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. అక్రమంగా కొన్ని వందల కోట్ల రూపాయలు టోల్ మాఫియా వసూలు చేస్తున్నదన్నది ఇవాళ అగరంపూడి టోల్ గేట్ నిదర్శనం. ఏదైతే 2000 సంవత్సరంలో డిసెంబర్లో మొదలుపెట్టినటువంటి 4 లైన్లు రహదారికి గాను వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ నుంచి 63.5 కోట్ల రూపాయలు ఆ యొక్క రోడ్డు నిర్మాణం కోసం వెచ్చించి NH-16ని కింద ఉండేటువంటి ఆ జాతీయ రహదారి ఏదైతే ఉందో అప్పటి నుంచి కేవలం 5 సంవత్సరాల్లోనే ఆ రోడ్డు నిర్మాణం వ్యయం కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు టోల్ రూపంలో వసూలు చేసేసినప్పటికీ కూడా మరి ఇదే విశాఖ మహానగరపాలక సంస్థ 2005లో అగరంపూడి జీవీఎంసీలోకి విలీనం చేసినటువంటి ప్రాంతం, 2012లో అనకాపల్లి కూడా మహావిశాఖ నగరపాలక సంస్థలో విలీనం అయ్యింది. భారతదేశ చరిత్రలో ఏ నగరంలో అయినా కానీ టోల్ గేట్ పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా?